నోబెల్ శాంతి బహుమతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పలు దేశాల మధ్య యుద్ధాలు ఆపనని ప్రచారం చేసుకుంటున్న ట్రంప్ వచ్చే ఏడాది ఆ పురస్కారం కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలో నోబెల్ శాంతి బహుమతికి అధ్యక్షుడిని నామినేట్ చేస్తానని జపాన్ ప్రధాని సనయో తకైని హామీ ఇచ్చారు. ఇక ఈ విషయాన్ని వైట్ హౌస్ వెల్లడించింది. థాయిలాండ్, కంబోడియాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంతో ట్రంప్ విజయం సాధించారు. ఇక పశ్చిమ ఆసియాలో కుదిర్చిన ఇజ్రాయెల్ హమాస్ ఒప్పందం చారిత్రాత్మకమైందని జపాన్ ప్రధాని పేర్కొన్నారు. జపాన్ రాజధాని టోక్యోలో ఈ ఇద్దరు నేతల మధ్య భేటీ జరిగింది. ఈ సందర్భంగా నోబెల్ ప్రస్తావన వచ్చింది. తనకు జపాన్ అంటే అభిమానం, గౌరవం ఉన్నాయన్నారు ట్రంప్. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని, జపాన్కు తాము ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. ఇక ఈ పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇక ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచోదును వరించింది. ట్రంప్ను నోబెల్ రాకపోవడంపై వైట్ హౌస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గాజా కాల్పుల విరమణ తర్వాత కూడా ట్రంప్ సేవలకు తగినంత గౌరవం దక్కలేదని పేర్కొంది. ఈ క్రమంలో నోబెల్ కమిటీ శాంతి కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని ఆరోపించారు.